హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక గొరిల్లా ట్రైపాడ్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాం. ఈ గొరిల్లా ట్రైపాడ్ అనేది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్, అది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తెప్పించాను. దీని యొక్క అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వ్లాగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్యూచర్ మనం బయటకు వెళ్ళి వ్లాగ్స్ చేయాలన్నా, నెక్స్ట్ మన ఎనీ సర్ఫేస్, సపోజ్ ఈ కార్లో కూడాను మనం ఎక్కడైనా మౌంట్ చేయాలనుకోండి, సైడ్లో ఇప్పుడు సైడ్ హుక్ ఉంది, మీకు చూపిస్తాను దాని డైరెక్షన్. ఎక్కడ కావాలంటే అక్కడ మౌంట్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ పెట్టైనా మౌంట్ చేయొచ్చు, ఏ విధంగా అయినా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా వ్లాగింగ్ చేయాలనుకుంటే ఇటువంటి గొరిల్లా ట్రైపాడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఒకసారి దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మీకు క్లియర్గా దాన్ని ఏ విధంగా యూజ్ చేశాను అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు అన్బాక్స్ చేద్దామా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ట్రైపాడ్. మనకి గొరిల్లా ట్రైపాడ్ అంటారు దీన్ని. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఫిక్స్ చేయొచ్చు, ఏ సర్ఫేస్ మీద యూజ్ చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తాను. మనకి ఈ విధంగా ప్యాకింగ్ వచ్చింది. లోపల ఎటువంటి బాక్స్ అనేది ఏం లేదు, డైరెక్ట్గా ఉందన్నమాట. ఒక బబుల్ కవర్లో ప్యాక్ చేసి ఉంది. ఓపెన్ చేద్దాం. ఇది నేను బుక్ చేసింది 10 ఇంచెస్ ఫ్రెండ్స్. ఇందులో 6 ఇంచెస్ కూడా ఉంటుంది. దీనికి ఒక మొబైల్ హోల్డర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇది డిఎస్ఎల్ఆర్ కూడా ఫిక్స్ చేయొచ్చు. నేను ఇప్పుడు నా యొక్క డిఎస్ఎల్ఆర్ కూడా ఫిక్స్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి బబుల్స్ అనేది ఫిక్స్ చేయొచ్చు. మధ్యలో ఒక స్టీల్ రాడ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఎలా కావాలంటే ఏ సర్ఫేస్ మీదైనా ఫిక్స్ చేసుకునే విధంగా ఉంటుంది. మనకి నచ్చినట్టుగా దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఒక డైరెక్షన్లో ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఇలా ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు కావాలంటే మనం ఈ మొబైల్ హోల్డర్ అయినా ఫిక్స్ చేయొచ్చు, ఇలా ఫిక్స్ చేస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత మనం మొబైల్ అనేది ఇక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మొబైల్ అనేది పెట్టుకొని మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక మొబైల్ పెట్టి, ఎందుకంటే నేను నా యొక్క మొబైల్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. చూడొచ్చు, మొబైల్ని ఈ విధంగా ఫిక్స్ చేసి మనం ఏమైనా రికార్డ్ చేయాలనుకుంటే ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనం బెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బటన్ అనేది ఇచ్చారు. ఈ బటన్ పుష్ చేసిన తర్వాత మన హోల్డర్ అనేది ఇలా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇలా రిమూవ్ చేసి మళ్ళీ ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఇది పుష్ చేసి లోపలికి ఫిక్స్ చేసినట్లయితే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మొబైల్ కింద పడట్లేదు. మనం మొబైల్ కానీ ఫిక్స్ చేయాలనుకున్నా, కెమెరా ఫిక్స్ చేయాలనుకున్నా దీన్ని పుష్ చేసి ఈ హోల్డర్ అనేది ఇలా రిమూవ్ చేయొచ్చు. సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తాను. ఇది రిమూవ్ చేసేసి నేను మన కెమెరా ఫిక్స్ చేయాలనుకున్నట్లయితే మన ఈ హోల్డర్ నుంచి రిమూవ్ చేయాలన్నమాట. ఇది రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కెమెరాకి అనేది ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు నా యొక్క డిఎస్ఎల్ఆర్ అనేది తీసుకుంటాను. ఈ డిఎస్ఎల్ఆర్ మనకి ఇక్కడ మౌంట్ ఉంటుంది కదా, ఈ మౌంట్కి అనేది ఫిక్స్ చేస్తాను. ఇలా టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గొరిల్లా ట్రైపాడ్ తీసుకొని ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని పుష్ చేస్తూ ఇది లోపలికి మూవ్ చేయాలన్నమాట. పుష్ చేశాను, మూవ్ చేశాను, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఈ విధంగా రికార్డ్ చేయాలి కాబట్టి నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ట్రైపాడ్ని నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు. అది వ్లాగింగ్ కనుక చేయాలనుకున్నట్లయితే ఎలా పట్టుకోవాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఈ గొరిల్లా ట్రైపాడ్తో వ్లాగ్స్ రికార్డ్ చేయాలంటే ఈ విధంగా మన చేతితో పట్టుకొని రికార్డ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ గొరిల్లా ట్రైపాడ్ అనేది వెయిట్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఇదైతే నేను రికమెండ్ చేయను కెమెరాస్కి. ఇది నా కెమెరాకి అయితే కొంచెం పనికిరాదు అనిపిస్తుంది. నాట్ బ్యాడ్, ఎక్కువగా యూజ్ చేయడం పనికిరాదు. ఇది మొబైల్ వరకు అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే కనుక మీరు డిఎస్ఎల్ఆర్ కోసం తీసుకోవాలనుకున్నట్లయితే అరౌండ్ 2000 రూపీస్ చేంజ్ ఉంటుంది. చాలా హార్డ్ ఉంటుంది అనమాట, అది టైట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా సైడ్ చూడండి, ఫోల్డ్ చేస్తాను. ఇలా కదిపేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. చూసారు, ఈ విధంగా అయిపోతుంది. ఇది డిఎస్ఎల్ఆర్కి అయితే యూజ్ అవ్వదు. మామూలుగా ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాస్ ఉన్నాయి, అదైతే ఇందులో చాలా వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, దానికైతే యూజ్ అవుతుంది. ఇంకోటి కిక్ హ్యాండ్స్ కూడా యూజ్ చేశాను కాబట్టి ఇంకా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి, ఇలాంటి నేను బెండ్ అయిపోతుంది. ఇలాంటప్పుడు బ్లాస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎవరైనా మీరు తీసుకోవాలనుకున్నట్లయితే డిఎస్ఎల్ఆర్ కోసం అయితే దీన్ని అయితే నేను రికమెండ్ చేయను. మీరు కేవలం మొబైల్తో రికార్డ్ చేయాలనుకుంటే ఇది తీసుకోండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, నేను ఎప్పుడైతే మొబైల్కి అయితే ఫిక్స్ చేస్తాను, మొబైల్కి అయితే ఎలా షేక్ చేసినా ఏం కాదు. మొబైల్కి అయితే వెయిట్ అనేది సరిపోతుంది. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మొబైల్ ఇవైతే బ్లాగ్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రైపాడ్ అయితే సాటిస్ఫాక్షన్, నాకు పర్వాలేదు. మనకి మొబైల్కి అయితే ఎంత వెయిట్ మొబైల్ అయినా సరే ఇది హ్యాండిల్ చేస్తుంది. డిఎస్ఎల్ఆర్కి అయితే కష్టం, మీకు చెప్పాను కదా, మిర్రర్లెస్ కెమెరా వరకు కూడా పనిచేస్తుంది. No, I don't want no rest.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు గొరిల్లా ట్రైపాడ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దాని యొక్క రివ్యూ అనేది చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను కూడా ఈ వీడియోలో మీకు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.